హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వచ్చే నెల పెన్షన్ల పైన భారీ కసరత్తు అయితే చేస్తున్నారనమాట. అయితే భారీ స్థాయిలో ఈ యొక్క పెన్షన్లు అనేవి మనకు తొలగించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నట్టుగా మనకి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటుగా వచ్చే నెల కొంతమంది అభ్యర్థులకు కొంతమంది పెన్షన్లు అనేవి 3,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. సో ఎవరెవరికి 3,000 ఇస్తున్నారు, సో ఏ జిల్లాలో ఈ పెన్షన్లు అనేవి రద్దు అవుతున్నాయి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వాలంటీర్లకు అనేది రోస్టర్ లిస్ట్ అయితే విడుదల చేస్తారో ఆ లిస్టులో ఉన్న వారికి మాత్రమే పేర్లు అనేవి సో రావడం జరుగుతుంది. వాళ్ళకి మాత్రమే పెన్షన్లు అనేవి జారీ చేయాలి. ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి. చూసిన వారందరూ చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి కోరుకున్నది ఒకే ఒక లైక్ మాత్రమే. ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు కనుక ఈనాడు పేపర్లో చూసినట్లయితే ఈరోజు మనకు చిత్తూరు జిల్లా సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో డేట్ కూడా చూడొచ్చు మీరు, 11/25 అంటే ఈ మనకు 2 రోజుల క్రితం అయితే రావడం జరిగింది, అంటే నిన్న. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు మెయిన్ అంశం అయితే పెన్షన్పై పిడుగు అనే మెయిన్ హెడ్లైన్ ఇక్కడ మ్యాటర్ అయితే రావడం జరిగింది. ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటంటే గత ఏడాది నిర్వహించినటువంటి నవశకం సర్వేలో భాగంగా పెన్షన్ కనుక లబ్ధిదారులు గుబులు పుట్టొస్తుంది. ఈ నెల చివరిలో ఎవరి పెన్షన్ తొలగిస్తారన్న భయం వహిస్తుంది. ప్రతి నెల ఏదో ఒక రూపంలో అనర్హత పేరుతో వేటాడుతోంది. సో తాజాగా 3 అంశాల ఆధారంగా పెన్షన్లు అనేవి తొలగించే అవకాశాలు అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే పెన్షన్లు ఈ జిల్లాలో దాదాపుగా 43,890 ఉన్నట్లే గుర్తించారు. ఫ్రెండ్స్ చూసారు కదా, అనర్హత పెన్షన్లు అనేవి 43,890 పెన్షన్లు అయితే ఉన్నాయి అంటున్నారు చిత్తూరు జిల్లా సంబంధించి. అయితే ఇక్కడ చూడొచ్చు మనకు గుడిపాలెం మండలంలో 6,296 పెన్షన్లు ఉండగా వాటిపై 630 క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. వీరిలో ఎక్కువ మంది అనర్హులుగా ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తోంది. ఫ్రెండ్స్ చూడండి, చిత్తూరు జిల్లాలో గుడిపాలెం మండలంలో దాదాపుగా 6,000కు పైగా ఉన్న పెన్షన్ల పైన 630 పెన్షన్లు అయితే అనర్హతగా ఉన్నాయి. అయితే బంగారుపాలెం మండలంలో 10,700 పెన్షన్లు ఉండగా దాదాపుగా 1,050 మంది పైగా వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీరిలో ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో అనేది డిసెంబర్ 15 వారు, సో డిసెంబర్ 15 వ్రాత తేలనుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, డిసెంబర్ 15తో తేలిపోతుంది. సో ఎవరైతే పెన్షన్లు అనేవి ఉన్నాయి లేనివి అనేది మనకు వివరాలు అనేవి త్వరలో రాబోతున్నాయి. అయితే మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే దాదాపుగా ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే జిల్లా వ్యాప్తంగా పెన్షన్లు పరిశీలన మొదలైంది. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కంప్యూటర్ లాగిన్కు తొలగింపు పెన్షన్ల సంఖ్య చేరిందనమాట. ఈ వివరాలు ఆయా వార్డు గ్రామ సచివాలయ సంక్షేమ కార్యదర్శులు అందాయన్నమాట. గ్రామ వాలంటీర్లతో ఇంటింట సర్వే చేపట్టారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి వాలంటీర్లే కీలకం కానున్నారు. అయితే వీటిలో రేషన్ కార్డు లేనివి కూడా 39,630, ఒకే కుటుంబంలో 2 పెన్షన్లు ఉన్నవి 1,250, ఆధార్తో వయసు మార్చుకున్న వారు 3,000 మందికి పైగా ఉన్నట్లు లెక్క తేల్చారు. వీటిపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలన మొదలైంది. డిసెంబర్ 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆపై అర్హత లేని పెన్షన్లు అనేది తొలగించనున్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దాదాపుగా మనకు పెన్షన్లు అనేవి ఒక్క జిల్లాలోనే 43,890 పెన్షన్లు అనేవి అనుమాన స్థితిలో ఉండగా ఇందులో మనకు దాదాపుగా చూసినట్లయితే సగంలో సగం అంటే 20,000 పోయే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా 13 జిల్లాలకు సంబంధించినటువంటి మనకు లిస్టులు చూసినట్లయితే దాదాపుగా కొన్ని లక్షల పెన్షన్లే ఎగిరిపోతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేది ఇక్కడ మనము చెప్పుకోవాలి. అయితే చాలామంది ఈ యొక్క 3,000 రూపాయల పెన్షన్లు ఎవరికి ఇస్తున్నారు ఏంటని చాలామంది అభ్యర్థులు కామెంట్ చేస్తున్నారు. ఎవరికైతే ఇదివరకు 2 నెలల పెన్షన్ అనేది ఇదివరకు ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకి మాత్రమే 3,000 రూపాయల పెన్షన్ అనేది డిసెంబర్లో అందజేయాలని జగన్ గారు అయితే ఒక కీలక నిర్ణయం ప్రకటించారనమాట. సో వాళ్ళకనేది ఈ 3,000 రూపాయలు అనే పెన్షన్లు వాలంటీర్ల చేత అందుతోంది. అయితే ఈ పెన్షన్ తొలగించిన వారు అనేది లిస్టులు మనకు వాలంటీర్లకు అనేవి రోస్టర్ లిస్టు ఎంపిక చేసి లిస్టు పంపిస్తారు. ఆ లిస్టు ఆధారంగానే డిసెంబర్లో ఈ యొక్క పెన్షన్లు ఎవరెవరు రద్దు అవుతాయి లేదనేది అయితే మనకు త్వరలోనే వివరాలు రావాల్సి ఉంది. ఆ వివరాల కోసం వచ్చినట్లయితే ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను. డిసెంబర్లో ఖచ్చితంగా పూర్తి వివరాలు వస్తాయన్నమాట. ఎటువంటి అప్డేట్ వచ్చిన మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఒక చిత్తూరు జిల్లాలో 43,890 ఉన్నాయంటే సో దాదాపుగా మన 13 జిల్లాలో చూసినట్లయితే సో చాలా లక్షల పెన్షన్లు ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి వివరాలు ఎటువంటి వచ్చినా సరే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.